కావాల్సినటువంటిది మీరు పై అధికారులకు తీస్తాము. మాకు తప్పకుండా న్యాయం చేయాలి. ఒక ఫోన్ లో ఇన్ఫర్మేషన్ పోతుంది. ఆయన రావాల్సిన అవసరం లేదు. సుదర్శన్ స్వామి సాములకు పెచ్చర్లో భిక్షా కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుదానాలకి ఎక్కడ రిస్ట్రిక్షన్ ఏం చేయలేదు. చూడు ఈరోజు ఈ అటవీ శాఖ ఆత్మకూరు అటవీ శాఖ కార్యాలయానికి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కొంతమంది సభ్యులు మరియు శివస్వాములు శివభక్తులు కొంతమంది వచ్చేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ శ్రీశైలం నడకదారులు వెళ్ళే భక్తులతో దగ్గర 15 రూపాయలు వసూలు చేస్తున్నారని, అలాగే రుద్రకోడూరు టెంపుల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర ఒక వెహికల్కు 300 వసూలు చేస్తున్నారని, అది వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. అటు తర్వాత వారందరూ కలిసి కూడా ఇక్కడ ఉన్న ఆఫీసు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుకు మరియు మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ గారు క్యాంపులో ఉన్నందువల్ల అందుబాటులో లేరు. అందువల్ల వారు వచ్చిన వెంటనే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ వారికి అందజేసి పరిష్కార మార్గాలు కనుగొనేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. అసలు హిందూ తత్వం అనేది మర్చిపోయడానికి ఇది నాంది పలుకుతున్నారు. ప్రతి చోట డబ్బులు డబ్బులు డబ్బులు. ఎవరు భక్తులు కూడా దేవాలయాలకు రావద్దు ఆ డబ్బు పెట్టుబడి లేక. ఒక హిందువును హిందువుగా చూడడం లేదు, వేరే రకంగా చూస్తున్నారు. వీళ్ళని అణిచివేయాలని చూస్తున్నారు. శివస్వాములు దానికి ఒప్పుకోరు. అది మళ్ళీ ప్రత్యేకించి ఆత్మకూరు దానికి ప్రత్యేకంగా ఉంటుంది. చలో ఆత్మకూరుకు పిలుపునిస్తాము. ఇప్పుడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ను తప్పక పరిశీలించి న్యాయం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేసి రుద్రకోటేశ్వర స్వామి కాడ వసూలు చేసే కలెక్షన్ అయితేనేమి, 10 రూపాయల టికెట్ నడక యాత్రికుల ద్వారా అయితేనేమి, తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర 1000 రూపాయలు కలెక్షన్. ఏం స్వామి మరి 1000 రూపాయలు ఆడ 5-10 కిలోమీటర్లు కూడా లేదు. 1000 రూపాయలు ఇడిస్తే నడుచుకుంటూ పోతారు, నడుచుకుంటూ వస్తారు. ఒకవేళ చేతగాని భక్తులు ఉంటే ఎక్కుతారు, 200 ఎంతో ఇచ్చి ఎక్కవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మరి ఇంత ఘోరంగా అసలు ఏం చేయాలనుకుంటున్నారు స్వామి హిందూ మతాన్ని? ఆర్థికతో అది కాదు, కరెక్ట్ కాదు. అది హిందూ మతాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అసలు దేవుళ్ళని మొక్కాలనా లేదా? భక్తులు అనేది భక్తులను అణిచివేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారా? ఇదైతే కరెక్ట్ కాదు స్వామి. దయచేసి దీన్ని పరిశీలించి శివస్వాములకు అయితేనేమి, శివభక్తులకు అయితేనేమి, హిందూ మతానికి అయితేనేమి న్యాయం చేయగలరని మరీ కోరుతున్నాం సార్.